ఉన్నదిగా మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గత ఏడాదిలాగే ఈ ఏడాది తోతాపురి పండించిన మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. గిట్టుబాటు ధర లేక తోటల్లోని పంట ఉచిత కుళ్ళి నేల రాలుతున్న ఉద్దేశంతో కోతలు మొదలుపెట్టి ఖర్చు ఎంతైనా ట్రాక్టర్ల బాడుగులను కూడా లెక్క చేయకుండా లోడ్ చేసుకొని గుజ్జు పరిశ్రమల వద్దకు వెళితే దాదాపు 3-4 రోజులు సిట్టింగ్ వేసి వారి టోకెన్ వచ్చే సమయంలో గుజ్జు పరిశ్రమలు టన్నుకు 1000 రూపాయలు తగ్గించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు తోతాపురి పండించిన మామిడి రైతులు. చిత్తూరు జిల్లాలోని జీడి నెల్లూరు పూతలపట్టు పరిసర ప్రాంతాల్లోని గుజ్జు పరిశ్రమల్లో ప్రారంభంలో టన్ను 7,000తో కొనుగోలు చేసి చివరికి 6,000తో కొనుగోలు చేస్తూ వచ్చిన ఆ 2 గుజ్జు పరిశ్రమలు ఇప్పుడు ఒక్కసారిగా 1000 రూపాయలు తగ్గించడంతో మామిడి రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో వెనక్కి తగ్గిన ఆ గుజ్జు పరిశ్రమలు మళ్ళీ బోర్డు పెట్టి మరీ టన్ను 6,000తో కొనుగోలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు ఇదే పరిస్థితి తిరుపతి జిల్లాలోని రేణిగుంట రైల్వే కోట పరిసర ప్రాంతాల్లోని గుజ్జు పరిశ్రమలు కూడా ప్రారంభంలో 7 రూపాయలతో కొనుగోలు చేసి మళ్ళీ 6 రూపాయలు తగ్గించి ఇప్పుడు మళ్ళీ టన్ను 5,000తోనే బోర్డు పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నట్లు తిరుపతి జిల్లాలోని తోతాపురి పండిస్తున్న మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా టన్ను 6,000 తక్కువ లేకుండా కొనుగోలు చేయాలని వారు ఆదేశించినా పట్టించుకోకుండా రేణిగుంట పరిసర ప్రాంతాల్లోని గుజ్జు పరిశ్రమ టన్నుకు 5,000 అంటూ బోర్డు పెట్టి మరీ కొనుగోలు చేస్తుందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3-4 రోజులు గుజ్జు పరిశ్రమ వద్ద సిట్టింగ్ వేసి ట్రాక్టర్కి అదనపు బాడుగులు చెల్లించి చివరికి తమ టోకెన్ వచ్చి సరుకు లోపల తీసుకుని వెళ్లే సమయంలో 1000 తగ్గించేసి టన్ను 5,000తోనే కొనుగోలు చేస్తామని వారు పేర్కొన్నారని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీసం ధర టన్నుకు 6,000 కొనుగోలు చేసేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. లేదంటే ఈ ఏడాది తోతాపురి పండించిన రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని, దీనిపై ఉద్యాన శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ మళ్ళీ గుజ్జు పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి టన్నుకు 6,000 తీసిచ్చేలా చూడాలని తిరుపతి జిల్లా మామిడి రైతులు కోరుతున్నారు.